शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 22 నుంచి 28వ తారీఖు వరకు కూడా 22 డిసెంబర్ టు 28 డిసెంబర్ వరకు 12 రాసుల వాళ్ళకి ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రెమెడీస్ ఏముంది ఇప్పుడు చెప్పుకుందాం. దానికంటే ముందర మీరు మా ఆది ఆస్ట్రాలజీ జాతకం చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. 3 ఉండాలి. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి మ్యారేజ్ అవ్వకపోవడము, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే కొన్ని ముహూర్తాలు పెట్టించుకోవడము, అలాగే మ్యాచింగ్, భార్యాభర్తలు మ్యాచింగ్ ఉండొచ్చు కదా, సంబంధించి వధూవరులు అది చెప్పించుకోవడం, ఇలా రకరకాలుగా మన ఆది ఆస్ట్రాలజీ నేనే పర్సనల్గా చేస్తానండి. మీరు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు, అన్యదా భావించవద్దు. మీరు వాట్సాప్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఉంది, దాని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా, నేను చెప్పినవన్నీ కూడా మీరు డీటెయిల్స్ పెడితే నేను మళ్ళీ ఈ షూటింగ్లో ఉన్నా, అయితే జాతకాలు చెప్తూ ఉన్నా, నేను మళ్ళీ చూస్తాను. చూసిన తర్వాత నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మీ గురించి ఏం కావాలి మీరని అన్నీ తెలుసుకుంటాను. తప్పకుండా పరిష్కార మార్గాలు, కంప్లీట్గా జాతకం చెప్పడం అన్నీ ఉంటాయండి. మీరు ఏమాత్రం ఇష్టం ఉంటే, నా వీడియోలు నచ్చితే మీరు తప్పకుండా చెప్పించుకోండి. ఇంకొంచెం అవకాశం ఉంటే షేర్ చేయండి. సరే, ఇది పక్కన పెడితే మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బాగుందండి. ఎందుకంటే మీ రాశిలోనే ఒక శుభగ్రహం ఉండడం వలన, శుక్రుడు గురుదృష్టి ఉండడం వలన, కుజదృష్టి ఉండడం వలన సర్వశుభాలు కలుగుతాయి. ఆనందంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు. వాహనం ఉంటుంది, గృహయోగం ఉంటుంది, మంచి బట్టల వ్యవహారం, మంచి బట్టలు, వస్తువులు, ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. అందరికీ కాదండి, మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. పైగా శని ఉన్నాడు అనుకోండి, ద్వితీయ భావం శని ఏంటంటే కుటుంబ విషయంలోనూ, భార్యాభర్త విషయంలోనూ, మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనూ మీ మాట తొందరపాటు వలన ప్రమాదాలు రావడానికి, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా రాహు బాగున్నాడండి. రాహు మీకు బాగున్నాడు కాబట్టే దూర ప్రయాణాలు, షార్ట్ జర్నీసు చేయడము, మీకు తోబుట్టువులు బాగా అద్భుతంగా ఉండడము, ఎక్కువగా విశేష సంపద కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాహన యోగం ఉంది. వే ఆఫ్ లివింగ్ స్టైల్ మీకు చాలా బాగుంటుందంటే కొత్త ఆలోచనలు వస్తాయి. కానీ మీ రాశి మకర రాశి వాళ్ళకి 4th భావాన్ని శని చూస్తాడు, అంత మంచిది కాదండి. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితిలో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, వెన్ను నొప్పులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఏదో విధంగా ఉంటుంది. చదువు విషయంలో కూడా మీరు వెనకబడిపోతుంటారండి. ఆశించిన రీతిలో మీకు మార్కులు రాలేకపోవచ్చు. మీరు వాహనాలు కొనుగోలు చేసినా, లేకపోతే భవన అంటే అపార్ట్మెంట్స్ కొన్నా, లేకపోతే కొంతమంది భూములు అంటారు, అది కొద్దిగా మీరు నష్టపోవడానికి, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి చేయడానికి అవకాశాలు ఉంటాయి. పైగా రైతులకు మాత్రము పంటలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. పంచమస్థానంలో గురుడు బాగున్నాడండి. పంచమస్థానంలో గురుడు సంపదను కలిగించడానికే ఎక్కువ అవకాశం ఉంది. పంచమస్థానంలో గురుడు వలనే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సినీ ఫీల్డ్ అనుకోవచ్చు, సాహిత్య రంగం అంటే కళారంగం, సాహిత్యము, సంగీతము, నృత్య కళాకారులకి, సాహిత్యం వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి సాహిత్య రంగం బాగా కలిసి వస్తుందండి. మీకు సాహిత్యం పట్ల అభివృద్ధి ఉంటుంది. మేనమామూలకి బాగుంటుంది. మేనమామూల కంటే ముందర సాహిత్యం బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో బాగా విలువలు పెరుగుతాయి. మీకు ధనయోగము తృప్తిగా ఉంటుంది. అంటే స్పెక్యులేషన్ ఉంటాం కదా, అది బాగుంటుంది. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వారంలో అవకాశాలు చాలామంది మీ జాతకాలు రీత్యా ఉన్నాయి. అంత బాగుందండి. పంచమస్థానంలో గురుడు ఉన్నాడంటే ధర్మకార్యాలు చేయడం, శుభకార్యాలు చేయడం, మాట నేర్పడతనము, జ్ఞాపక శక్తి చాలా అమోఘంగా ఉంటుంది మీకు. సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు కదా, 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ మీ జాతకాలు ఇచ్చే ఉండవచ్చు. అదే సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడంటే మీ వ్యాపార విస్తరణ, శుక్రుడు చూస్తాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు బాగుంటాయండి. శుభకార్యాలు, వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సప్తమావధి అష్టమంలో ఉండి
శని దృష్టి ఉంది 22, 23 తారీఖుల్లో మీకు శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల విషయంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అనడంలో సందేహం లేదు. అష్టమ స్థానానికి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇది మీరు జాగ్రత్తగా మెడిసిన్స్ వాడటము, లేకపోతే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడము, బాగా వాకింగ్ అంటారు సరే, వాకింగ్ ఏదో మీకు ఇష్టమైనది యోగాసనంలో ఇది చేసుకుంటూ మీ ఆరోగ్యం పట్ల మీ మితమైన ఆహారం తింటూ మీ ఆరోగ్యం భద్రంగా ఉంచుకోండి. ఎందుకంటే మీరు అందరికీ కావాల్సిన వారు, మీరు అందంగా ఉంటారు, అద్భుతమైన ప్రతిభ ఉన్నవారు, జ్ఞాపశక్తి గలవారు, మీరు తక్కువేం కాదు. మకర రాశి వాళ్ళు అద్భుతం. శుక్రుడు రాజకారకుడు. సరే, భాగ్యంలో కేతువు, ఇది చాలు కదండి మీకు. భాగ్యంలో కేతువుకి చంద్రుడు ఉన్నాడు అంటే 24, 25 తారీఖులో సప్తమాధిపతి భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు. బ్యూటిఫుల్. ఉండడం వలన కేతువు ఏం చేస్తాడంటే చంద్రుడి యొక్క బలం కూడా తీసుకుని మిక్కిలి శుభఫలితాలు బలవంతుడైపోతాడు కేతువు. గురుదృష్టి కూడా ఉంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్నానాలు, ఫారిన్ కంట్రీస్ తిరగడాలు, గురువు గారిని పీఠాధిపతి కలవడాలు, అబ్బో అదృష్టం తోడవుతుందండి మీకు. ఇది చక్కగా మీరు ఏంటి విదేశాలకు వెళ్ళడము, లేదంటే స్టాంపింగ్ అవ్వడము చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ ఉన్నతమైన విద్య రీచ్ విదేశాలు వెళ్తారు. విద్య వలన, వ్యాపారాల వలన మీకు విదేశ పర్యటన తప్పట్లేదు, వెళ్ళవలసి వస్తుంది. అక్కడ మీ విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు. అక్కడ పరిస్థితి కూడా బాగా అనుకూలవంతంగానే ఉంటుంది. భాగ్యస్థానంలో ఉంటే కేతు బాగా విశేషంగా యోగిస్తాడు. మీరు ఏ చిన్న వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి 3 పువ్వులు 6 కాయల్లాగా వాళ్ళ వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయండి. భూములు అమ్ముడుపోతాయి. ఎందుకని సరదా కోసం నేను చెప్పను, గురుదృష్టి కేతు కొనడమే కారణం. దీనికి నేను అన్ని కూడా ప్లానెటరీ పొజిషన్ ప్రకారం చెప్తాను, నా సొంత కవిత్వం ఏమాత్రం కాదు. సరే, దశమ భావాన్ని కూడా కుజుడు చూస్తున్నాడు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అప్లై చేసిన వాళ్ళకి ఉద్యోగ భద్రత, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగాల ప్రమోషన్స్ రావడానికి అవకాశము, పై అధికారుల చేత మీరు అంటే ఏమంటారంటే గౌరవింపబడ్డము, పదవులు రావడము ఇవన్నీ బాగున్నాయి. లాభస్థానంలో బుధుడితో కలిసి చంద్రుడు గురుదృష్టి. నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి. భాగ్యస్థానంలో కేతువుతో కలిసి చంద్రుడు గురుదృష్టి, లాభస్థానంలో బుధుడితో కలిసి చంద్రుడికి గురుదృష్టి. మాటల గజకేసర యోగంలో ఉన్నారు. వ్యాపారాలు బాగా విస్తరణ చేస్తూ ఉంటారు. మీకు వ్యాపార ఆలోచనలే ఎక్కువ అండి. ఏ వ్యాపారం చేద్దాం వ్యాపారాలు విస్తరణ చేసుకుంటుంటారు. ఫుడ్ బిజినెస్ కానీ, గోల్డ్ బిజినెస్ కానీ, అలాగే వస్త్ర పరిశ్రమ కానీ, అలాగే మీకు ఇంకా చెప్పాలంటే కొంతమందికి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ బిజినెస్ అంటే జరా అవి కానీ, ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం బంగారంలా ఉంటుంది. ఆ వ్యాపారం బుద్ధితో కలిసి చంద్రుడు కదా, మీకు వ్యాపారాభివృద్ధి, బిజినెస్లో బాగా రాణిస్తారు. ఏ బిజినెస్ చేసినా సరే, సినిమా రంగం అవ్వచ్చు, టెలివిజన్ రంగం అవ్వచ్చు, ఏదైనా సరే వ్యాపార విస్తరణ బాగుంది గురుదృష్టి ఉండడం వలన. అందుకనే కదండి మీకు కొంతమంది మీలో సైంటిస్టులు ఉంటారు, వాళ్ళకి బాగుండడము, అలాగే యాస్ట్రాలజర్స్ వాళ్ళకి, వాస్తు పండితులకి ఎంత అభివృద్ధికరంగా ఉంటే గురుదృష్టి ఉంది కదా. వాక్చాతుర్యం లాయర్స్ వాళ్ళకి బాగుంది, అద్భుతంగా ఉంటుంది. వేద పండితులకి కలిసి వచ్చే కాలం చెప్తాం మనం, వేదాలు అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా భాగ్యంలో కేతువు, అలాగే లాభస్థానంలో చంద్రుడు, ఈ ఇద్దరికి కూడా గురుదృష్టి వల్ల సర్వ సంపదలు, సర్వ సుఖాలు కలుగుతాయి. కానీ మీ రాశివాడికి అష్టమాధిపతి 12 భావంలో ఉన్నాడు, అది కూడా మంచిదే. కానీ 12 భావంలో రవి మాత్రం మంచివాడు కాదండి. కొద్దిగా అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 12 భావంలో మీ జాతకంలో ఉంటే మరుజన్మ ఉంటుంది. సరే, అది పక్కన పెడితే రవి ప్రభావం వలన కొద్దిగా చిన్న దోషాలు ఉన్నాయి. అందుకనే మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే భవానీ అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు, బెజవాడ కనకదుర్గ అమ్మవారు. అలాగే అష్టమాధిపతి అంటే రవి పరిణామం ఉండడం వల్ల సూర్య భగవాన్ ఆరాధన, ఇవన్నీ తప్పండి. సూర్యభగవాన్ ఆరాధన చేయడం వల్ల ఆయన చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్య ప్రాప్తిని, ఆరోగ్యాన్ని, నమస్కార పీరియడ్ కదండి సూర్యభగవానుడు. ఇలా చేయడం వల్ల చక్కటి సంస్కారంతో మీరు నమస్కారం చేయండి. చక్కగా మీరు ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని, ప్రతిభని మీకు ఇస్తాడు సూర్యభగవానుడు. సో ఇలా చేయడం వలన, అలాగే బెజవాడ కనకదుర్గ అమ్మవారు, ఎవరైనా పర్లా అమ్మవారిని పూజించడం వలన సర్వ సుఖాలు అనుభవించడానికి, సర్వ దోషాలు పోగొట్టి సర్వ సుఖాలు ఇవ్వడానికి అమ్మవారే కారకులు అవుతారు. ఈ విధంగా మీ మకర రాశి వాడికి అన్ని రంగాలను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం రెమెడీస్ చెప్పబోతుండే ఒక చిన్న రెమెడీ. ఇది అన్ని రాశులకు వర్తిస్తాయి. మీకు వీలుంటే అన్ని రాశుల వాళ్ళకి వేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చిక రాశి వాళ్ళకి, ధనస్సు, మకర, కుంభ రాశులు, మీనరాశులు, ఈ 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ నెల
28వ తారీఖున అండి శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేయించుకోవడం వలన 12 రాసుల వాళ్ళకి తైలాభిషేకం తెలుసు కదండి మీకు. శనీశ్వరుని పూజిస్తూ మందపల్లిలో కానీ మీ దగ్గరలో దేవాలయాలకు వెళ్ళి శనీశ్వరుని పూజించడం వలన శని దోషాలు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ సప్తమ స్థాన శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం చాలా రాసుల వాళ్ళకి ఉన్నాయి. ఇలా శని ప్రభావం, శని యొక్క రాశులు శని ప్రభావం చేయించడం వలన, తైలాభిషేకాలు చేయించడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే కష్టాలు, దోషాలు, అపవాదాలు, అవమానాలు ఇవన్నీ కూడా తొలగిపోయి సర్వశుభాలు కలగడానికి అవకాశం ఉందండి. శనీశ్వరుడు పూజ చేస్తూ ఆంజనేయ స్వామిని కూడా మనం పూజించడం వల్ల, ఆయన దగ్గర దీపారాధన, మీకు తెలిసిందే ఉంది కదా, దీపారాధన తమలపాకులతో పూజలు చేయడము, అప్పాలు నైవేద్యం పెట్టడము, ఇవన్నీ చేయడం వలన, వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేయడం వలన ఈ 28వ తారీఖున వచ్చేటువంటి శని త్రయోదశి మీరు ఉపయోగించుకొని అఖండమైన రాజ్యం కలగడానికి అన్ని రాశుల వారికి అవకాశం ఉంది. సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, ఇలా ఉపయోగించడం వల్ల మీ 12 రాశుల వాళ్ళకి మీరు సర్వశుభాలు, సర్వసుఖాలు, శని వల్ల వచ్చే దోషాలు పోతాయని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.